హాయ్ హలో నమస్తే. నా పేరు బిఆర్ కృష్ణ. మీరు చూస్తుంది వండర్ఫుల్ న్యూమరాలజీ. మనం ఆర్కే న్యూమరాలజీ నుంచి వండర్ఫుల్ న్యూమరాలజీగా మార్చడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు గమనిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మనము నేమ్స్ కోసం వాటి కోసం తెలుసుకుంటున్నాం. అలాగే మొబైల్ నంబర్ కోసం వాటి కోసం కూడా తెలుసుకుంటున్నాం. అయితే మనకి కొంతమంది అడగడం అనేది జరిగింది. ఈ 2025 ఎలా ఉంటుంది, ఎవరికి ఎలా ఉంటుంది, ఏంటి అనేది అడగడం గట్రా జరిగాయి. కాబట్టి ఈ 2025లో ఎలా ఉంటాయి, ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈరోజు 1, 10, 19, 28 ఈ తేదీలో పుట్టే వాళ్ళకి ఈ 2025 ఎలా ఉంటుంది, ఏంటి అనేది చూద్దాం అనమాట. అయితే 1, 10, 19, 28 ఏ నెలలో అయినా సరే ఇది ఒకే నెంబర్ కింద రావడం జరుగుతుంది. అంటే 1 కింద రావడం జరుగుతుంది. మనకి 28 తీసుకుంటే 2 + 8 10 వస్తుంది. 10 + 0 1 వస్తుంది. కాబట్టి ఈ 1, 10, 19, 28 ఈ తేదీలో పుట్టిన ఏ ఒక్కరు కూడా 1 కింద చెప్పుకోవడం అనేది జరుగుతుంది, ఏ నెలలో అయినా సరే. అయితే మనకి ఈ 2025లో వీళ్ళకి ఎలా ఉంటుంది, ఏంటి అనేది చూద్దాం అనమాట. అయితే వీళ్ళు ఈ 2025 అనేది ఏంటంటే మనకి మొత్తం టోటల్ కూడితే ఏంటంటే 9 అనేది రావడం జరుగుతుంది అనమాట. అయితే ఈ తేదీలో పుట్టే వాళ్ళకి 2024 కంటే 2025 చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి 2025 టోటల్ 2 + 0 ప్లస్ అలాగే 2 + 2 5 మొత్తం 9 అనేది రావడం జరుగుతుంది. అయితే 9 అనేది ఈ 1కి మంచి సంబంధం ఉండడం గట్రా జరుగుతుంది. కాబట్టి మనకి ఈ తేదీలో పుట్టిన ఏ ఒక్కరికైనా సరే ఈ 2025 అనేది చాలా బాగా అన్ని రంగాలలో కూడా వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడా మంచి విజయాలు గట్రా రావడం గట్రా ఇటువంటివన్నీ బాగా వస్తాయని చెప్పుకోవచ్చు అనమాట. అంటే వీళ్ళు చేసే ఎటువంటి పనుల్లో అయినా సరే సక్సెస్ అనేది చాలా వరకు ఎక్కువ ఉండడం గట్రా జరుగుతుంటుంది. ఎందుకు అంటే వీళ్ళు 1 సిరీస్లో పుట్టడం అనేది జరిగింది. కాబట్టి మనకి ఇయర్ అనేది టోటల్ కౌంట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి 9 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటికి మంచి అవినావ భావ సంబంధం ఉంటుంది. కాబట్టి ఈ ఇయర్లో వీళ్ళకి అన్ని రకాలుగా కలిసి రావడం ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. అలాగే వీళ్ళు ఏంటంటే అంటే ఈ తేదీలో పుట్టిన తర్వాత వీళ్ళు పుట్టిన డేటు అలాగే నెల ఇయర్ మొత్తం టోటల్ కౌంట్ చేసుకుని కూడా చూసుకుంటే చాలా వరకు మంచిది. అంటే వాళ్ళు పుట్టిన లేదు అంటే ఇయర్ ఓన్లీ 2025 కాబట్టి 2025 వీళ్ళకి ఈ తేదీలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మంచి సక్సెస్ ఇటువంటివి ఉండడం గట్రా జరుగుతుంటాయి. వీళ్ళు చేసే ప్రతి పనిలో విజయం అనేది ఉండడం గట్రా జరుగుతుంటాయి. అలాగే వీళ్ళు ఎటువంటి పనులు చేయాలి అనుకున్నా సరే చాలా సక్సెస్ఫుల్గా జరగడం గట్రా జరుగుతుంటాయి. అలాగే మ్యారేజ్ కాని వాళ్ళకి ఈ ఇయర్లో మ్యారేజ్ అవ్వడము ఇటువంటివి కూడా ఎక్కువ జరగడం గట్రా జరుగుతుంటాయి. అలాగే లాస్ట్ ఇయర్ పెండింగ్లో ఉన్న వర్కులు ఇటువంటి పనులు గట్రా చాలా వరకు పెండింగ్లో ఉండడం గట్రా జరుగుతుంటాయి. అటువంటి పనులు కూడా ఈ ఇయర్లో కంప్లీట్ చేయడము ఇటువంటివి జరుగుతుంటాయి. ఎందుకంటే 2024 ఈ తేదీలో పుట్టే వాళ్ళకి అంత సక్సెస్ లేకపోవచ్చు. ఎందుకంటే 2028 అనేది 8 రావడం జరుగుతుంది. కాబట్టి అందులో లాస్ట్ ఇయర్ చాలా వరకు పెండింగ్లో ఇటువంటివి ఉండడం గట్రా ఇటువంటివి జరిగి ఉండొచ్చు. కాబట్టి ఈ ఇయర్లో మాత్రం 2025లో మాత్రం వీళ్ళకి అన్ని రకాలుగా విజయాలు గట్రా రావడం జరుగుతుంటాయి. అన్ని పనుల్లో సక్సెస్ అనేది ఉండడం గట్రా జరుగుతుంది. మ్యారేజ్ కాని వాళ్ళకి అటువంటి వాళ్ళకి కూడా మ్యారేజ్ దిగ్విజయంగా జరగడం గట్రా ఇటువంటి జరుగుతుంటాయి. కాని వాళ్ళు సంబంధాలు చూసుకొని ఇయర్లో మ్యారేజ్ కూడా చేసుకుంటే చాలా బాగుండడం గట్రా జరుగుతుంటుంది. అదే పిల్లలు లేని వారికి కూడా ఈ ఇయర్లో పిల్లలు కలగడం ఇటువంటి కూడా జరుగుతుంటాయి. అన్ని రకాలుగా వీరికి మంచి బాగుండడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.